నా తర్వాత పిల్లలు లేకపోతే అది నా తప్పేలా అవుతుంది. నీ తప్పు నీ మొగుడు తప్పు. కానీ నేను నవ్వుకునేవాడిని ఇవన్నీ. పైగా నేను ఒకసారి అడిగితే అలాగే అనాలి అమ్మ ఆయుష్యం తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదండి. ఎంత గొప్ప మాట చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదు, చాలా తప్పు. వీలైనంత వరకు కాస్త ఇంకా బాగుపడి ఇంకా చూసుకో, పెద్దవాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పాలి. మావాడు చాలా గొప్ప పాట పాడతాడండి. మొన్న బాలమురళి గారు పాడుతుంటే తప్పట్టుకున్నాడు, నువ్వు పట్టుకుని. ఇప్పుడు నువ్వు గొప్పవాడమని చెప్పడం కోసం మహానుభావుడు తప్పు చేస్తామా? మనం చెప్పేస్తామండి ఇలాగే. బాలమురళి గారు బాగా మెచ్చుకుని నాకంటే గొప్పవాడు అవుతా అందరిని అలాగే అంటారమ్మా పెద్దవాడు. నిజంగా ఈ చూడు ఎలా అప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది చూద్దాం. ఈ కబురు చెప్పు. పిల్లల్ని ఎప్పుడూ కాస్త నేర్చుకోండి, ఇంకా నేర్చుకోండి. తిట్టక్కర్లేదు, నిరుత్సాహపరచక్కర్ చెప్పాలి, ఇంకా నేర్చుకో. అంటే తల్లికి ఆ ప్రేమ అటువంటిది. వాడికి ఏం తెలియదు అమ్మా ఇప్పుడు అలాగే తల్లి మాట అలాగే. అందుకే ఉంటుంది కుంతీదేవి కడు పసి బిడ్డ వీడు, ఆయనకి 40 ఏళ్ళండి ఒక కొడుకు. ఆ మొదటి మాట తప్పు. కడు పసి బిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు ముందరయ్యడా ఒక పాటి రుంగడు ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తన కొంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తన కొంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఈ కొడుకిటు ఒకకు మనము పొందెడు ద్రౌపది నింగని ఊరడిల్లెడు. ఎంత గొప్ప మనో విశ్లేషణ.